ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో కొత్తగా జంతువుల టీకాలను తయారీ ప్రక్రియను మొదలెడుతోంది. ఇందుకోసం సుమారు 700 కోట్ల పెట్టుబడిని పెడుతోందని ప్రకటించింది. ఏటా 150 మిలియన్ డోసులను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించింది. తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావటం, పెట్టుబడుల్ని పెట్టే వారికి తాము ప్రోత్సహిస్తామనే విషయాన్ని స్పష్టం చేయటం, పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తామని సీఎం చెప్పడంతో రియల్ మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సైతం ఐటీ రంగం అభివృద్ధికి సంబంధించి ఉన్నతాధికారులతో సమావేశమై ఐటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవని సీఎం స్పష్టం చేశారు. మొత్తానికి కొత్త ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో స్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తుండటంతో హైదరాబాద్ రియల్ రంగం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో రియల్ మార్కెట్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతోంది.